నమస్కారం MR6 న్యూస్ ఛానల్ కి స్వాగతం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతిభ కనబర్చిన 316 మంది విద్యార్థులకు ఉచిత ప్రోత్సాహక ఉపకార వేతనాలు పంపిణీ చేసిన జాయింట్ కలెక్టర్ భరత్. వ్యక్తితో పాటు సమాజాన్ని ప్రభావవంతంగా మార్చగలిగేది విద్య మాత్రమేనని, ప్రతి వారు జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని తూర్పుగోదావరి జిల్లా ఎన్ తేజ్ భరత్ పిలుపునిచ్చారు. బంగారు వజ్రాభరణాల వ్యాపార సంస్థల్లో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ రాజమహేంద్రవరం శాఖ ఆధ్వర్యంలో ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో మంగళవారం జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థి కళాశాల చదువుతున్న విద్యార్థినులను విద్యాపరంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన సుమారు 316 మందికి ఉచిత నగదు ప్రోత్సాహక ఉపకార వేతనాలను అందజేసింది. ఈ సందర్భంగా విద్యార్థినులకు 28 లక్షల రూపాయల మోడల్ చెక్కును ఆయన ప్రారంభించారు. ముఖ్య అతిథిగా హాజరైన జేసీ భరత్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులతో పోటీ పడే విధంగా ప్రభుత్వ కళాశాలలోని విద్యార్థినుల్లో నైపుణ్యత ప్రతిభ కనబరిచిన వారికి ఆర్థిక ప్రోత్సాహం అందజేస్తున్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సంస్థ చర్యలను జాయింట్ కలెక్టర్ భరత్ అభినందించారు. ఈ సందర్భంగా జోనల్ హెడ్ పెబిన్ మాట్లాడుతూ ఈ 316 మందికి ఒక్కొక్కరికి 8,000 రూపాయల నుంచి 10,000 రూపాయల చొప్పున ఉపకార వేతనం అందుతాయని అన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో 5,500 మంది పేద విద్యార్థులను ఎంపిక చేసి ఒకరికి ఇదే విధంగా ఉపకార వేతనాలు అందిస్తామని ఆయన తెలిపారు. మలబార్ గ్రూప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో CSR నిధుల సహాయం, పేదలకు గృహ నిర్మాణం, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వైద్య రంగాల్లో 38.32 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందన్నారు. వివిధ అవసరాల్లో 7.50 లక్షల మందికి సహాయం అందించిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వృత్తి విద్యా అధికారి JVS సుబ్రహ్మణ్యం, RIONSSL నరసింహారావు, మలబార్ మేనేజ్మెంట్ సభ్యులు హిషిం, మొహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు. టేప్ రికార్డర్ అయింది, టేప్ రికార్డర్ CD ప్లేయర్ అయింది, CD ప్లేయర్ ఇప్పుడు USB ప్లేయర్స్ అయింది, ఇప్పుడు బ్లూటూత్ ప్లేయర్స్ వచ్చినాయి. అలాగా అంటే ఎప్పటికప్పుడు న్యూ ఫామ్ ని, న్యూ ఇన్నోవేషన్స్ ని మనుషులు ఐడెంటిఫై చేసుకుంటూ వెళ్తా ఉండాలి. ఒక పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి పేదరికం నుంచి బయటికి రావాలన్నా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. అలాగే మనకి ఎటువంటి అలవాట్లు ఉండాలి, మనం సమాజంలో ఏ విధంగా ఉండబోతున్నాము, మన భవిష్యత్తు అంతా ఏ విధంగా ఉండబోతుంది, ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎడ్యుకేషన్. సో పేదరికంలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు, చదువులో మంచి ప్రతిభ ఉండి వాళ్ళకి ఆర్థిక సహాయం లేక ముందుకు వెళ్ళలేక ఆగిపోయే వాళ్ళు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా మంది ఉంటారు. సో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేటువంటి సంస్థ వారు వాళ్ళ CSR ఇనిషియేటివ్స్ లో భాగంగా ఒక 316 మంది విద్యార్థులు, ముఖ్యంగా ఇది ఓన్లీ గర్ల్స్ కి పెట్టారు, బాయ్స్ కి ఇవ్వాలి. గర్ల్స్ కి 316 మందికి సుమారు 25,60,000 రూపాయలు స్కాలర్షిప్ మాదిరి ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. ఒక మంచి నోబెల్ కాజ్ కి ఈ కార్యక్రమం చేశారు. యాక్చువల్లీ నేను చాలా బిజీలో ఉన్నప్పుడు కూడా వీడియో కూడా హంగర్ని ఎరాడికేట్ చేయడం కోసం వాళ్ళు ప్రతిరోజు కూడా 500 మెంబర్స్ కి డైలీ బ్రేక్ఫాస్ట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు కూడా. సో అలాగే ఈసారి ఎడ్యుకేషన్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రకరకాల ప్రోగ్రామ్స్ లైక్ హౌసింగ్ సంబంధించి కానివ్వండి, వేరే ఫైనాన్షియల్ సపోర్ట్ వెహికల్ సెక్షన్స్ అనేటువంటి ప్రోగ్రామ్స్ కానివ్వండి, ఇలా చాలా ప్రోగ్రామ్స్ వాళ్ళు చేస్తున్నారు. సో దానికి వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అవకాశం వచ్చింది. దీంతో మీరు ఇంకొక మెట్టు పైకి ఎక్కించడానికి, మీరు మంచి విద్యని అందిపుచ్చుకోవడానికి, డిగ్రీలు చదవడానికి ఈ అమౌంట్ మీ అందరికీ బాగా ఉపయోగపడుతుంది. సో ఇలాంటి అవకాశం మీ అందరికీ వచ్చింది కాబట్టి మలబార్ గోల్డ్ వారికి మరియు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.